పోయిన వీడియోలో మనము S-500 ప్రామెథిస్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి, అంటే ఇది రష్యా యొక్క రాకాసి, ఇది భారత్లోకి వస్తుంది. అజిత్ దోవెల్ గారు మాస్కో వెళ్ళి వ్లాదిమిర్ పుతిన్ గారిని కలవబోతున్నారు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలామంది మిత్రులు S-400 S-500 తేడా ఏంటండి అంటే, S-400 అంటే 400 కిలోమీటర్లు మీ శత్రువు యొక్క యుద్ధ వాహనము, మిజైలు, ఇంకా హైపర్సానిక్ మిజైల్ అయినా కూడా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఈ పవర్ఫుల్ రేడార్స్ వాటిని పసిగట్టి ఇటువైపు నుంచి ఒక శక్తివంతమైన మిజైల్ వెళ్ళి మీకు గగన తలములోనే మీకు ఆ మిజైల్నో లేదా యుద్ధ వాహనాన్నో ధ్వంసము చెయ్యగలరు. సో ఒక హయ్యెస్ట్ టెక్నాలజీ. అలాంటిది దానికి మించిన S-500. సో ఇది ఇవాళ భారత్లోకి రావడం కాదండి. ఇక్కడ విషయము రష్యా వాళ్ళు మనకి అమ్మేరా అమ్మలేదా కాదు. ఇక్కడ ఒక జాయింట్ ప్రొడక్షన్. అంటే ఎలాగైతే మీరు బ్రహ్మోస్ భారత్లోనే తయారు చేస్తున్నారో S-500 కూడా మీరు ఇండియాలోనే తయారు చెయ్యండి. సో ఇది చాలా పెద్ద వార్త అండి. ఎందుకంటే దీనికి ధీటైన అస్త్రము ఈ ప్రపంచంలో లేదు. అలాంటి ఒక అస్త్రము మీ దేశంలో ఉండడం అంటే లిటరల్గా బ్రహ్మాస్త్రమే మీ చేతిలో ఉండడం అని అనుకోవాలి. సో ఇప్పుడు S-500 అన్నప్పుడు ఏంటి, మీ శత్రు దేశములో ఒక స్టెల్త్ విమానం లేదా ఒక హైపర్సానిక్ మిజైల్ వాళ్ళు మీ మీద అటాక్ చేయడానికి, స్ట్రైక్ చేయడానికి వాడుతున్నారు. ఒక చైనా అనుకోండి లేదా పాకిస్తాన్ అనుకోండి, మనకి ఇద్దరే కదా శత్రువులు. సో వీళ్ళు అక్కడ ఇలాంటి ఒక మిజైల్ను వాడినప్పుడు మీ వద్ద S-500 లాంటి అస్త్రం ఉన్నప్పుడు 600 కిలోమీటర్ అంటే మెయిన్లాండ్ చైనా నుంచి వాడు ఒక అస్త్రాన్ని వాడినా ఇక్కడ మీ రాడార్లు పసిగట్టడము, మీ కంట్రోల్ రూమ్కి సిగ్నల్స్ రావడము, మీరు ఇక్కడ నుంచే ఈ అస్త్రాన్ని వాడి 600 కిలోమీటర్ల దూరములో ఉండే మీ శత్రువు యొక్క వెపన్ని డెస్ట్రాయ్ చేయగలరు. అలాగే అంతరిక్షం నుంచి ఏమైనా చూడండి, స్పేస్ నుంచి మీకు ఏమైనా వాళ్ళు వెపన్స్ను వాడినా, ఆయుధాలను వాడినా కూడా S-400 ఇమీడియట్గా, అంటే దాని శాటిలైట్ వ్యవస్థ ఆల్రెడీ భారత్లో ఈ మిలిటరీ శాటిలైట్స్ మనం బాగా డెవలప్ చేస్తున్నాము. రష్యాలో అయితే ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి. సో వీటి యొక్క అనుసంధానాన్ని చూసారు అనుకోండి, ప్రపంచంలో ఎవరు మనతో ఏం చేయలేరు. సో S-500 రావడము అనేది అంత ఒక గొప్ప వార్త. కానీ దీనికి మించి మీరు చూసారు అనుకోండి, సో నిన్నటికి నిన్న పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి, నేనైతే ఒక వీడియోలో ఈయనని మనం కొనేసామా, మన రాయ్ ఏజెంట్లు ఇతన్ని కొన్నారా అన్నట్టుగా మాట్లాడాను. మరి చైనా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడరా అని చెప్తున్నారా? అతను ఏమంటాడు అంటే, గత 100 ఏళ్లలో మీరు చూడండి, అమెరికా వాళ్ళు ఒక 200-250 యుద్ధాలు చేసుంటారు. అంటే వీళ్ళు యుద్ధాలు చేయరండి, యుద్ధాలు చేసే విధంగా అంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి గొడవ పెట్టి ఆయుధాలు అమ్ముకుంటూ ఉంటారు. కాబట్టి అమెరికా వాడికి ఒక యుద్ధము అనేది చాలా చాలా ముఖ్యము. వాడి జీడిపిలో ఈ మిలిటరీ కాంప్లెక్స్ రెవెన్యూ చాలా ముఖ్యము అని చెప్పి అతను మాట్లాడాడు. అంటే భారత్ పాకిస్తాన్పై దాడులు చేస్తున్నప్పుడు అయ్యా బాబు అంటూ అమెరికా వాడి దగ్గరికి వెళ్ళి, అమెరికా వాడేమో మనకు ఫోన్లు చేసి చాలండి ఆపేయండి అంటాడు. అలాగే డబ్బు కావాలి కుక్క బిస్కెట్లు అంటాను. సో పాకిస్తాన్ వాడు అమెరికా వాడి దగ్గరికి వెళతాడు. ఒకవేళ అమెరికాతో ఏ పని లేదు అనుకోండి, వాళ్ళ జాతీయ జెండాలను పాకిస్తాన్లో కాల్చివేస్తారు. అంటే వీళ్లకు అమెరికా అంటే నచ్చదు, కానీ అమెరికా వాడికి పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదం చాలా ముఖ్యము. కాబట్టి పదే పాకిస్తాన్తో స్నేహము అంటాడు, డబ్బు ఇస్తాడు, వాళ్ళకి ఆయుధాలు ఇస్తాడు. ఇది అమెరికా వాడి వైఖరి. పాకిస్తాన్ వాడు ఎలాగంతా తిట్టాలో అలా అమెరికా వాడిని తిడుతూనే ఉంటాడు. వాడికి సిగ్గు శరం ఏం ఉండదు, మళ్ళీ పాకిస్తాన్ అంటాడు. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ఆలోచించండి. అంటే అజిత్ దోవెల్ గారు మాస్కో వెళుతున్నారు అనేది మీకు ఒక చిన్న వార్తగా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ 10 ఏళ్ళు భారత్ ఎలా ఉంటుందని ఆలోచించారో అనుకోండి, ఈ ఒక నిర్ణయము
ఎన్నో విషయాలను చెప్తుంది, మీరు అనాలిసిస్ చెయ్యాలి. సో ఇప్పుడు అమెరికా వాడు గొడవలు పెడతాడు, యుద్ధాలు అంటాడు, వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు, వీడు ఆయుధాలు అమ్ముతూ ఉంటాడు. ఇది కదా పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి అంటున్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ తాయివాన్. ఇప్పుడు తాయివాన్కి చైనాకు మధ్య ఎప్పుడైనా యుద్ధం రావచ్చు. చైనా వాడు ఎప్పుడైనా తాయివాన్ని కబళించవచ్చు. ఈ వార్తలను మీరు గమనించారు అనుకోండి, వెస్టర్న్ మీడియా పదే పదే అక్కడ ఏమీ లేకపోయినా కూడా చైనా వాడు తాయివాన్ మీద దాడులు చేయడానికి వార్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాడు. చూడండి ఎన్నెన్ని ఆయుధాలు, ఎన్నెన్ని యుద్ధ వాహనాలు, యుద్ధ విమానాలు తాయివాన్పై ఎగురుతున్నాయి. ఈ వార్తలు కంటిన్యూస్గా మీరు చూడొచ్చు. సో దీని రిజల్ట్స్ ఏమిటి? 2019 ఆగస్టు నెల మీకు అమెరికా వాళ్ళు ఇదే భయాన్ని చూపించి 66 F-16 విమానాలు వీటిని తాయివాన్కి అమ్మారు. సో ఒక్కొక్క విమానం ఎంతండి? 700 కోట్లు. అంటే 700 కోట్లు ఇంటూ 66 వేసుకోండి, ఎంత డబ్బు, ఎంత రెవెన్యూ. అంటే అమెరికా మిలిటరీ కాంప్లెక్స్కి ఎంత రెవెన్యూస్ వస్తున్నాయో చూడండి. ఏంటి? చైనా భయాన్ని చూపించడం. సో 2024 ఇంకొక $2 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయుధాలను అమెరికా వాడు తాయివాన్కి అమ్మాడు. సో ఇప్పుడు ఇవాళ వార్తలు ఏంటి? ఆపరేషన్ సింధూర్లో భారత్ చైనా వాడు ఆయుధాలను తుక్కు చేశారు. సో ఇది తాయివాన్కి హ్యాపీ న్యూస్. ఎంత గొప్ప వార్త అంటే చైనా వాడు ఏ ఆయుధాన్ని వాడినా మీకు ఫైనల్గా పాకిస్తాన్కి ఇచ్చినదే. పాకిస్తాన్కి ఏ ఆయుధాలైతే ఇచ్చాడో వాటినే వాడు తాయివాన్ మీద వాడతాడు. టోటల్గా భారత్ దీన్ని ఎక్స్పోజ్ చేసింది. మరి ఇప్పుడు అమెరికా ఆయుధాలు ఏమిటి? సో మనకు అర్థమైంది, F-16 4 విమానాలను మనము కూల్చేమో అని చెప్పేసి NDTV లాంటి మీకు మీడియా వాళ్ళు రాస్తున్నారు. మరి తాయివాన్ వద్ద F-16 విమానాలే కదా ఉన్నాయి. అంటే ఏంటి? భారత్ వద్ద ఉండే ఆయుధాల ముందు ఈ F-16 విమానాలు నథింగ్. ఇది తాయివాన్ వాడికి ఇవాళ అర్థమైంది. దీన్నే నేను సత్యయుగము అంటాను. 100 ఏళ్ల పాటు అమెరికా వాడు చేస్తున్న ఈ మోసాలు ఇవాళ బట్ట బయలయ్యాయి. ఆపరేషన్ సింధూర్ దేనికి అంటే అమెరికా వాడు, చైనా వాడు పాకిస్తాన్ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో ప్రపంచానికి చెప్పడానికి. సో మా వద్ద ఉండే ఆయుధాల ముందు ఇవి ఏవీ కూడా, అంటే ఒకవేళ రేపు అమెరికా వాడు F-35 విమానాలు వాడినా మన వద్ద ఉండే S-400 ముందు ఆ స్టెల్త్ టెక్నాలజీ పని చెయ్యదు. ఇప్పుడు తాయివాన్ వాడికి ఎలా ఉంటుంది? చిన్నా చితకా దేశాలకు బాబు ఇంత మోసము చేసి ఇంతంత డబ్బు మా వద్ద కొల్లగొట్టారా? రేపు మేము అమెరికా చెప్తున్నది నమ్మము. చైనా వాడు మా వద్ద హయ్యెస్ట్ టెక్నాలజీ అంటే వాటిని నమ్మము. మా వద్ద ఏమాత్రము బడ్జెట్ ఉన్నా భారత్ వద్ద ఉండే ఇప్పుడు S-400 వీళ్ళు కొనలేరు కదండి. రష్యా వాడు డైరెక్ట్గా తాయివాన్ వాడికి S-400 అమ్మలేడు కదా, ఎందుకంటే చైనా వాడి మిత్రుడు. కాబట్టి తాయివాన్ ఏం చేస్తుంది? కుషా అనబడే అస్త్రాన్ని మన వద్ద కొంటారు. మనం ఎందుకు ఈ కుషా తయారు చేస్తున్నాము అంటే ఇదే కారణం. మీకు 40 కంట్రీస్ రష్యా వద్ద వెళ్ళి డిఫెన్స్ టైస్ పెట్టుకోలేరు. సో వీళ్ళందరూ కూడా భారత్ వద్దే కొంటారు. రేపు మీరు S-500ను డెవలప్ చేశారు అనుకోండి, వీళ్ళందరూ మళ్ళీ మన దగ్గరే కొనడానికి ఇష్టపడతారు. రష్యా మీద శాంక్షన్స్ కదండి, కొనలేరు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ మన వద్దకే వస్తారు. అంటే అమెరికా వాడి యుద్ధ వాహనాలు F-16 క్లియర్గా ఏంటో అర్థమైంది. చైనా వాడి వద్ద ఉండే HQ-9 ఏమిటి, వాడి JF-17 ఏంటి, వాడు చెప్తున్న హయ్యెస్ట్ మిజైల్ టెక్నాలజీ నథింగ్ అండి. సో ఇండియా వద్ద ఉండే వాహనాలు, అస్త్రాలు టాప్ క్లాస్. ఎందుకు? వీళ్ళు రష్యాతో కలిసి ఇట్లాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. సో ఇది మనకు మేజర్ అడ్వాంటేజ్. కాబట్టే అజిత్ దోవెల్ మాస్కో వెళ్ళడము చరిత్రలో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక చాప్టర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.